తెలుగు రాష్ట్రాలను గత 2 వారాలుగా వరదలు ముంచెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాళాలు అందించేందుకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తులు కూడా ముందుకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినీ సెలబ్రిటీల కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. తన సొంత నిధులతో 6 కోట్ల విరాళంగా ప్రకటించి ఔరా అనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో కోటి చొప్పున 2 కోట్లు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్ గారు ఏపీలో వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల విరాళం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ఇది మొత్తం 6 కోట్లయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిన ₹1 కోటి విరాళాన్ని నేరుగా సీఎంకి సహాయ నిధికి పంపించిన విషయం తెలిసిందే. అలాగే పంచాయతీ ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి అమౌంట్. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు చేసిన 6 కోట్ల సాయంపై రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజ జీవితంలో 6 కోట్ల సాయం చేయడం అనేది చాలా గ్రేట్. వరద బాధితుల కోసం ఆయన సహాయం చేయడం చాలా మంచి నిర్ణయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు. ప్రజల మనసు బాధలు తెలిసిన వారు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.